హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయేది ఏమిటంటే బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2. ఏమిటి అంటే గైస్, అందులో జడ్జెస్ ఏంటి, యాంకర్స్ ఏంటి, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళనేమో ఏం చేస్తున్నారు, రెడ్ ఇస్తున్నారు. టాలెంట్ లేని వాళ్ళకి ఏం చేస్తున్నారు, గ్రీన్ ఇస్తున్నారు. అంటే ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు అందమైన అమ్మాయిలు వచ్చారంటే ఆ నవదీప్ ఉన్నాడు కదా, ఆ నవదీప్ మాత్రం గ్రీన్ ఇచ్చేస్తాడు. కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే చాలు గ్రీన్ ఇచ్చేస్తాడు అనమాట. ఆ యాంకర్ శ్రీముఖి ఉంది కదా, అదేం చేస్తుందంటే కొంచెం ఫిజిక్ ఉండి ఒక 6 ప్యాక్ ఉందంటే వావ్ అంటది. అభిజిత్ ఉన్నాడంటే ఆయన ఏమన్నా అన్నారనుకో, ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ గేమ్ బాగోలేదు అని అన్నారనుకో, ఇంకా ఆయనకి ఏంటంటే మండిపోద్ది అనమాట. ఆయన రెడ్ ఇచ్చేస్తాడు. కొంచెం వీళ్ళందరితో పోల్చుకుంటే అభిజిత్ బెస్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే కొంచెం ఆలోచిస్తాడు. తను ఏమైనా అంటే మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుని రెడ్ ఇస్తాడేమో, కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఆ జడ్జి పర్వాలేదు, అభిజిత్ అన్న ఆయన. ఇప్పుడు ఈ నవదీప్ ఉన్నాడు, ట్రాన్స్జెండర్ గౌరీ ఉంది. ఇప్పుడు ఏమిటండి ట్రాన్స్జెండర్ గౌరీ తప్పే ఉంది? ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు మాత్రం తీసుకుంటారు. ప్లస్ ఏమిటి అంటే ఇప్పుడు రన్నింగ్ రాజా వచ్చాడు. ఇప్పుడు యాంకర్ శ్రీముఖిని ఏమన్నాడని అంత రియాక్ట్ అయిపోయి చెంప మీద కొడతాను. ఇప్పుడు ఈ ఈ తినకంటే ఆ రన్నింగ్ రాజా అన్న ఆయన వయసు ఏజ్ పెద్దది. చెంప మీద కొడతా అన్న మాట ఎందుకు రావాలి? అండ్ దట్టు ఏమిటంటే ఆ రన్నింగ్ రాజా అన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏంటంటే కొంచెం ఏదో నవ్విద్దామని చెప్పేసి ఏదో చేసాడు. ఇంకొకడు ఎవడో వస్తే 6 ప్యాక్ చూసి వావ్ వావ్ అంటుంది శ్రీముఖి. అది మాత్రం వాళ్ళకి మాత్రం గ్రీన్ ఇచ్చేస్తాడు. అందమైన అమ్మాయిలు ఉన్న పులిహోర కలుపుతున్నారు, కానీ అక్కడ వాళ్ళకి ఏదో మ్యారేజ్ సెట్ చేద్దాం ఏదో అన్నట్టు సీజన్ వెళ్తుంది. కానీ ఏమిటి వాట్ ఈజ్ వాట్ అనేది అసలు అగ్నిపరీక్ష జడ్జెస్సే రాంగ్ వాళ్ళు పెట్టడం. ఇప్పుడు శివబాలాజీ ఉన్నాడు, నవదీప్ ఏమన్నా యాంకరా? నవదీప్ ఏమన్నా విన్నరా? శ్రీముఖి ఏమన్నా విన్నరా? ఇప్పుడు బిందుమాధవి ఉంది, తన పేరు ఏం పేరో తెలియదు, బట్ ఏమిటంటే తన మీద వాటర్ వేసింది. అదే వాటర్ నీ మొహం మీద కొడితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అసలు ఆ పనులేంటి? ఒక మనిషి మీద ఎలా వేయగలవు? బిగ్ బాస్లో అంటే టాస్క్ వేస్తావు. నువ్వేమన్నా బిగ్ బాస్ ఏమన్నా చెప్పాడా నీ వాటర్ ఏమని? అదే తిరిగి అతను వాటర్ వేస్తే నేను కంపల్సరీ నీ మొహం మీద ఎద్దును. ఇలాంటివన్నీ చేసి చెత్త షోల్ని హిట్ చేస్తున్నాం. ఎవరు హిట్ చేస్తాం? పబ్లిక్కి హిట్ చేస్తున్నాం. మళ్ళీ అవకాశం కూడా మనకే ఇచ్చారు. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళకూడదు. అసలు బిగ్ బాసే వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మన క్యారెక్టర్ మనం ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత చేసుకుని మన క్యారెక్టర్ బ్యాట్ చేసుకోవడానికి, మన పర్సనాలిటీని బ్యాట్ చేసుకోవడానికి అయితే బిగ్ బాస్కి వెళ్ళకూడదు. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవాలంటే, ఇప్పుడు మనీ పరంగా ఎర్న్ చేసుకోవాలంటే వేరే వేరే మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ గౌరీ ఉంది కదా, ఇప్పుడు తను చేసిన తప్పే ఉంటే ట్రాన్స్జెండర్ అనా? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి మీ సెలబ్రిటీస్లోనే ఇస్తారు. ఆ ఉప్పల్ బాలు ఏం చేశాడు? ఇప్పుడు ఆ నవదీప్ ఉన్నాడు, ఆ నవదీప్ డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నాడు, రకరకాలుగా బ్యాడ్ మూవీస్ చేశాడు, బ్యాడ్ సీన్స్ ఉన్నవి, చందమామ సినిమాలు అవన్నీ చేశాడు. ఇప్పుడు ఆ ఉప్పల్ బాలు చీట్ క్యారెక్టర్. నీదేం క్యారెక్టర్ మరి? ఇలాంటి షోలో ఇలాంటి జడ్జిని పెట్టి ఏంటంటే పెచ్చోళ్ళు జనాలు మనకు కావాల్సిన మనీయే కదా, ఏదైనా చూస్తారు. గొర్రెలు పందలాగా ఏంటంటే జనాలు ఏది చూసినా ఇది చేస్తారని చెప్పేసి ఈ ఏజ్ ఓన్లీ అంటే కొంచెం గ్లామర్ ఉండి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వచ్చిన అందం లేకపోయినా ఏంటంటే బిగ్ బాస్లో నాట్ అలౌడ్ అనమాట. ఇప్పుడు ఉన్న జనాలు ఉన్నారు కదా, ఉన్నవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళల్లో ఏమిటి అంటే ఎవరు బాగా హిట్ చేసుకున్నారు, ఎవరిని ఎక్కువ గ్రీన్ ఇచ్చి వేరే రౌండ్కి పంపడానికి సిద్ధంగా ఉన్నారంటే అందంగా ఉన్న వాళ్ళని, ప్లస్ ఏంటంటే ఎక్స్పోజ్ చేసే వాళ్ళని, మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళని పంపుతున్నాడు తప్పించి వేరే వాళ్ళని అంటే ఇప్పుడు ఏమైనా పులిహోర కలిపి లవ్ స్టోరీ చెప్తే వాళ్ళ గ్రేటు.
లవ్ లవ్ స్టోరీ చెప్పే వాళ్ళని బిగ్ బాస్లోకి ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. అది జడ్జెస్నే తీసేవాళ్ళు. శివబాలాజీ అన్న ఆయన్ని పెట్టాలి. ఆయన విన్నారు ఫస్ట్ రౌండ్, ఆయన ఎంత బాడాడు. అలాంటి వాళ్ళని ఏరుకుని పెట్టండి దయచేసి. అంతేకాని ఇలాంటి పోరంబోకోలను తీసుకొచ్చి జడ్జెస్ కింద పెట్టి ఉన్న బిగ్ బాస్లో ఉన్న ఇంప్రెషన్ పోగొట్టకండి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఇప్పుడు సీజన్స్ మారేగొలదు. ఇప్పుడు నాని యాంకరింగ్ చేశాడు, ఎన్టీఆర్ యాంకరింగ్ చేశారు. అలా ఏంటంటే సీజన్స్ గొల్దు జడ్జెస్ని మార్చాలి, కానీ ఇప్పుడు బిగ్ బాస్ బజ్లో అందరినీ మార్చలేదా? అలాగే శివబాలాజీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళని పెడితే షో అనేది హిట్ అవుద్ది. కానీ ఇలాంటి ఇప్పుడు నవదీప్ ఏమన్నా విన్నరా? ఆడిని ఎందుకు పెట్టారు? ఇప్పుడు బిందు మాధవి అంటే విన్నరు, ఇంకెవరు విన్నరు? అభిజిత్ అంటే విన్నరు. ఇంకా అలాంటి శివబాలాజీని పెట్టాలి, కానీ ఆ నవదీప్ ఏమైనా విన్నరా? ఆడినందుకు పెట్టి ఆడేందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు? అసలు నాకు తెలియక అర్థం కావట్లేదు నాకు ఈ విషయం. ఆడేం విన్నరు కాదు, ఆడంత గేమ్స్ అంత పర్ఫెక్ట్గా ఆడలేదు. అని పెట్టడం అయితే నాకు నచ్చలేదు. ఉప్పల బాలుని అన్నాడు. ఉప్పల బాలు కూడా ఇప్పుడు ఆడు బతుకుదేరుకు ఏదో చేసుకున్నాడు వీడియోస్. అవి ఏమన్నాను, అవి బ్యాడ్ వీడియోస్ అయితే అంత కాదు. అవి ఏమన్నా ఎవరైనా దొంగతనం చేశాడా? చేయలేదు కదా. ఎవరినైనా ఏమన్నా మనసుకి హట్ అయ్యేలాగా నీకు ఎవడో మాట్లాడలేదు కదా నవదీప్. అసలు నువ్వు జడ్జికే సూట్ అవ్వు. నువ్వు అసలు ఇప్పుడు నీకు మూవీస్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చాలామంది ఓల్డ్ హీరోస్ కూడా మూవీస్ చేస్తున్నారు, నీకెందుకు రావట్లేదు అవకాశాలు? నువ్వంటే బయట అంత ఇది లేదనే కదా. నువ్వెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2లో? అసలు ఏంటంటే గైస్, మీరందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 అన్న వాళ్ళని కామన్ పీపుల్స్ మాత్రం, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు ఏమన్నా పెద్ద తోపులా, వాళ్ళు కూడా పెట్టాలి. ఇప్పుడు ఇలాగా కామన్ పీపుల్స్కి ఎలా పెడుతున్నారో అగ్నిపరీక్ష సీజన్ 2 అని, అలాగే అగ్నిపరీక్ష లేకపోతే అగ్నిగుండము ఏదో ఒకటి పెట్టి ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా ఇలాంటి గేమ్స్ అవి పెట్టి ప్రమోట్ చేయండి. సెలబ్రిటీస్ ఏమో గొప్ప వాళ్ళు కాదు కదా, వాళ్ళు కామన్ పీపుల్స్ నుంచే సెలబ్రిటీస్కి వెళ్ళారు, ముందరే సెలబ్రిటీస్ అయిపోలేదు కదా. అలా చెయ్యండి దయచేసి. సింగర్ ఝాన్సీ ఉంది, ఓకే రైట్, సింగర్ ఝాన్సీని తీసుకున్నారు. రాజ్కుమారి ఉంది, ఓకే రైట్, బాగానే ఉంది, ఆవిడ స్టోరీ బాగుంది, ఆవిడ ఇన్స్పిరేషన్ బాగుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఇలాంటి చెత్త చెత్త క్యాండిడేట్స్ లవ్ స్టోరీలు చెప్పి ఎక్స్పోజింగ్ చేసి ఇలా చేసి, ఎవరో అపూర్వ అంట, ఆ అమ్మాయి ఏం చేసిందని చెప్పేసి అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయి ఏమన్నా టాస్క్లు ఆడిందా, లేకపోతే ఏమైనా గేమ్స్ ఏమన్నా ఇప్పుడు మైండ్ గేమ్స్ ఏమన్నా పెట్టారా? ఏమి పెట్టకుండా ఆ నవదీప్ కంటే నచ్చేసిందంట, నవదీప్ సెలెక్ట్ చేసేసాడు. ఏంటంటే అందమైన అమ్మాయి, మళ్ళీ అన్నాడు అందమైన అమ్మాయిలకే నవదీప్ గ్రీన్ ఇస్తాడా అంటే అదే స్ట్రాటజీతో వచ్చింది. ఒకవేళ అంట సెలెక్ట్ చేయకపోతే కన్ను కొట్టమన్నారంట, ఇది కన్ను కొడితే అటు సెలెక్ట్ చేస్తాడంట. అంత ఎరుపుష్మాడు నవదీప్ అన్నవాడు. ఏంటి అసలు ఈ గేమ్స్ ఏంటి, ఈ రూల్స్ ఏంటి, అసలు ఆ జడ్జి ఏంటి? అసలు ఆడెవడో లవ్ స్టోరీ చెప్తే ఇంకా చెప్పు బ్రో, ఇంకా ఏంటంటే మేము చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయి అని చెప్తున్నాడు. ఏమన్నా లవ్ స్టోరీలు చెప్తే మీరు సెలెక్ట్ చేస్తారనమాట. ఆ సినిమా స్క్రిప్ట్ కింద కూడా రైటింగ్ రాసుకుని వచ్చి లవర్ లేకపోయినా లవర్ ఉందని చెప్తాడనమాట. ఆడెవడో బురదలో పందిలాగా చేసినోడు మాత్రం మీరు సెలెక్ట్ చేయరు. ఆడేదో కష్టపడి ఆడు చూపెట్టుకున్నాడు. అలాంటివి చేసినవి వీళ్ళకి నచ్చవు. ఇలాంటి కొంచెం ఎక్స్పోజింగ్ చేసి ఇలాంటి వీడియోస్ చేస్తే మాత్రం వాళ్ళకి నచ్చుతాయి.